ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యం దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. అలా చాలా తొందరగానే క్రిస్మస్ నెలలోకి మనం వచ్చేసాం. డిసెంబర్లోకి వచ్చేసాం. క్రిస్మస్ హడావిడి మొదలైంది. ఆయా స్థలాల్లో ఇప్పటికే కొన్ని క్రిస్మస్లో పొందాం, వాక్యాన్ని అందించాం. ఈరోజు కూడా మరొకసారి మీతో ఈ నెలలో నేను మాట్లాడుతున్న మొదటి వర్తమానం కాబట్టి క్రిస్మస్ సందేశాన్ని మీతో అందిస్తున్నాను. లూకా శుభవార్త 2వ అధ్యాయము 7వ వచనంలో ఇలా ఉంది. సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల శాలలో పరుండబెట్టిరి అని. లూకా 2:7. యేసు జననం వాస్తవానికి ఎక్కడైందో కూడా మనం చెప్పలేం. పశువుల పాకలో కాదు, అసలు జననం ఎక్కడైందో. జననం అయిపోయిన తర్వాత ఆ పిల్లోడు చలిలో ఉండిపోయాడు. ఎక్కడైనా పెట్టాలి ఈ పిల్లోడిని ఆలోచన చేస్తున్న సమయంలో వారి స్వగ్రామం బెత్లెహేములో ఉన్నారు. సొంతూరు అంటే ఏంటి? పెద్దమ్మలు, చిన్నమ్మలు, మేనమామలు, మేనత్తలు, అయినోళ్ళు, దూర బంధువులు, దగ్గర బంధువులు, ఇంటి పెరటోళ్ళు అందరూ ఉంటారు. కానీ ఎవ్వరూ వారికి స్థలం ఇవ్వకపోతే ఊరుమ్మడి స్థలంగా పిలువబడే ఆ సత్రంలోనైనా ఉందామనుకుంటే, సత్రంలో అప్పుడు జనాభా లెక్కలు జరుగుతున్నాయి కాబట్టి అనేక మంది గవర్నమెంట్ స్టాఫ్ రాసేవారు కానీ లేకపోతే ఆయా రీతిలుగా అందులో వేరు వరకు అకామిడేషన్ ఇచ్చేశారు. యోసేపుకు మరియమ్మకు చంటి పిల్లోడిని దాయడానికి ఊరుమ్మడి స్థలమైన సత్రములు కూడా స్థలం ఇవ్వలేదు. అంచేత ఊరు దాటి వెళ్ళిపోతుంటే ఊరు బయట ఒక పశువుల పాక ఉంది. ఆ పాకలో పశువుల తొట్టిలో ప్రభువైన యేసుక్రీస్తుని పరుండబెట్టారు. దేవుని బిడ్డలారా, పశువుల పాక ఊరు బయట ఉంది. పశువుల పాకలో మనుషులు ఎవరు లేరు కాబట్టి వీళ్ళని చేరనిచ్చుంటారు. ఒకవేళ అక్కడైనా పాలేరుంటే కూడా రానికపోనేమో. పశువుల శాలలో యేసు ప్రభుని పరుండబెట్టడం ద్వారా గొప్ప అద్భుతం ఏం జరిగిందో మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. స్థలం ఇవ్వని సత్రం అడ్రస్ లేదు. నేను బెత్లెహేము వెళ్ళినప్పుడు యేసు ప్రభుని పరుండబెట్టిన పశువుల శాలలో దగ్గర కట్టిన నేటివిటీ చర్చికి వెళ్ళాను. అక్కడ నేను అడిగాను, మరి స్థలం ఇవ్వని సత్రం ఎక్కడుందంటే తెలియదు అన్నారు వాళ్ళు. స్థలం ఇవ్వని సత్రంకి అడ్రస్ లేదు. కానీ స్థలం ఇచ్చిన పశువుల శాలను దేవుడు 3 మార్పులు ప్రధానంగా తీసుకొచ్చాడు. చాలామంది యేసుప్రభు మతాన్ని మారుస్తాడు అంటున్నాడు, కానీ ఏం మార్చాడో చూడండి. మొట్టమొదటి పశువుల శాల ఎప్పుడు చీకట్లో, రాత్రి అయితే చీకట్లోనే ఉంటుంది అది. ఎందుకంటే పొద్దున్న పాలేరు వెళ్ళి గేదెలు నిప్పుకొని పేడకాడలు తీసేసి సాయంకాలం దాకా మేపుకొని సాయంకాలం కట్టేసి పాలు తీసేసి పెట్టాల్సిన కుడితో గెంజో పెట్టేసి వచ్చేస్తాడు. ఊర్లో లేదు, ఊరు బయట ఉంది. అది చీకటి తప్ప వెలుగు ఎరగదు. కానీ యేసు ప్రభువుకి ఎప్పుడైతే స్థలం ఇచ్చారో ఆ పశువుల శాల దగ్గరికి ఆకాశంలో ఎక్కడో ఎంతో ఎత్తైన స్థలంలో ఉండే ఆ నక్షత్రం కిందకి దిగి వచ్చింది పాక మీదకి. ఎప్పుడైతే పాక మీదకి నక్షత్రం దిగి వచ్చిందో మీరు గమనించండి, ఎంత వెలుగు వచ్చి ఉంటుంది. ఎన్ని ఫ్లడ్ లైట్లు వెలిగిస్తే అంత లైట్ వస్తుంది. అంత వెలుగు. అంటే పశువుల శాల యేసుకు స్థలం ఇవ్వడం బట్టి ఏం జరిగిందంటే ఆ పాకకున్న చీకటి పోయింది, వెలుగొచ్చింది. యేసుకు స్థలం ఇస్తే యేసును, అందుకే యేసుప్రభు ఏమన్నాడు? స్థలం ఇయ్యుడే అన్నాడు. ఆయనకు స్థలం ఇస్తే నీ మతమో నీ కులమో ఏదో మారిపోద్దని నువ్వు భ్రమపడుతున్నావు. కానీ నీలో ఉన్న చీకటిని తొలగించి ఆయన వెలుగుమయం చేస్తాడు. ఆయన పశువుల శాలలో చీకటి తొలగించాడు, వెలుగుమయం చేశాడు. రెండోది, యేసుప్రభుకు స్థలం ఇస్తే ఏం జరిగిందో చెప్పనా? పశువుల శాలలో ఏ వాసన వస్తుంది? పేడ, రొచ్చు వాసనే వస్తుంది కదా. అదేమైనా సువాసన? అదేమైనా ఆఘ్రానించగలమా? ముక్కుతో పీల్చుకోగలమా? కానీ దేవుని ప్రియబిడ్డలారా, యేసు ప్రభువుకు స్థలం ఇవ్వడం బట్టి ఆ తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి యేసు ప్రభుకి సాంబ్రాణి పొగేస్తే ఏం జరిగి ఉంటుంది? సువాసన వచ్చింది. దుర్వాసన పోయింది, సువాసన వచ్చింది. యేసుకు స్థలం ఇచ్చిన పశువుల శాలలో దుర్వాసన పోయి సువాసన వచ్చింది. 3వ మార్పు చెప్పనా? యేసుకు స్థలం ఇస్తే సహజంగా పశువుల శాలలోనికి విద్యావంతులు, జ్ఞానవంతులు వెళ్తారా? పామరులు వెళ్తారా? విద్య లేనివారు, పామరులైన వారు వెళ్ళి ఆ గేదెలు నిప్పుకొని, ఆ పశువులు నిప్పుకొని, మేపుకొని కట్టుకుంటారు.
ఏదైనా ఊర్లో కలెక్టర్ గారు వస్తే, ఎంఆర్ఓ గారు వస్తే పశువుల శాలలో పెడతాడు. ఆ మీటింగ్‌కి వెళ్తాడా ఎవడైనా అక్కడికి? కాస్త చదువుకున్న వాళ్ళు ఎళ్ళడానికి ఇష్టపడరు. కానీ యేసు ప్రభువుకు స్థలం ఇవ్వడాన్ని బట్టి ఆ పశువుల శాలలోనికి తూర్పు దేశపు జ్ఞానులు వారు అంతరిక్ష శాస్త్ర పరిశోధకులు వాళ్ళు. అంత ఉన్నతమైన చదువు, అభ్యాసం కలిగిన వారు ఆ రోజుల్లో వారు ఆ పశువుల శాలలోనికెళ్లారు. అంటే పశువుల శాలలో అజ్ఞానులుండే స్థలానికి జ్ఞానులొచ్చారు. దేవుని ప్రియ బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ తెచ్చిన 3 మార్పులు మీకు చెప్పనా? మొట్టమొదటిది, పాకలో ఉన్న చీకటి తొలగించి వెలుగు చేసింది. వెలుగుతో నింపింది. 2, పశువుల పాకలో అజ్ఞానం పోగొట్టి జ్ఞానం చేత నింపింది. మూడోది, పశువుల పాకలో దుర్వాసన పోగొట్టి సువాసనతో నింపాడు. యేసుకు స్థలం ఇవ్వగలవా? యేసయ్య యాయిరింటికెళ్ళి ఏమన్నాడు? స్థలమియ్యుడి అన్నాడు. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. క్రిస్మస్ అని పెట్టి ఎక్కడెక్కడో ఎన్నో ఆడంబరాలు, హంగామాలు, సెలబ్రేషన్స్‌లో బిజీ అయిపోయావు. నీ హృదయంలో నాకు స్థలం ఇవ్వగలవా అని అడుగుతున్నాడు. మన హృదయంలో యేసుకు స్థలం ఇస్తే మన జీవితాన్ని దేవుడు వెలుగుమయం చేస్తాడు, జ్ఞానమయం చేస్తాడు, సువాసనమయం చేస్తాడు. దేవుని బిడ్డ, క్రిస్మస్ దినాల్లో అడుగుపెట్టిన నీవు క్రిస్మస్‌లో యేసుకు స్థలం ఇద్దాం. యేసును చేర్చుకుందాం. మంచి మార్పు పొందుకుందాం. దేవుడట్టి భాగ్యం మనకిచ్చి మన జీవితాలను మార్చి ఆయన దీవించి ఆయన మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్.